ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనకి నవరాత్రుల్లో ఐదో రోజైన శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం కదండీ అమ్మవారు. అమ్మవారినైతే నేను ఇలా అలంకరించుకున్నానండి. మనకి ఈరోజు లక్ష్మీ పూజ అయితే చేసుకున్నాను నేను. అమ్మవారికి పాదాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ మీషోలో బుక్ చేసుకున్నానండి. వచ్చాయి. నేను లక్ష్మీదేవి పూజ అన్నది మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా! అప్పుడే ఇవి తీసుకున్నాను. అలాగే అమ్మవారి కుంకుమ పూజ అన్నది చేసుకుంటున్నానండి. ఉదయం, సాయంత్రం అలాగే నేను ముగ్గు వేసుకొని ఇలా అమ్మవారికైతే అందంగా అలంకరించుకున్నాను. అమ్మవారికి వాయనం కూడా పెట్టుకున్నాను. ప్రసాదాలు చేసుకొని ఈరోజు పూర్ణము అలాగే పులిహార అన్నది ప్రసాదం చేశానండి. అమ్మవారికి చూడండి నేను ఇలా సెపరేట్‌గా ఫోటో పెట్టుకొని మన మహాలక్ష్మీదేవికి ఇలా పూజ అయితే చేసుకున్నాను. లోటస్ పెట్టానండి అమ్మవారికి కాయిన్స్ మాల వేసి. అలాగే స్వామివారు లేకుండా అమ్మవారి పూజ, అమ్మవారు లేకుండా స్వామివారు ఇద్దరు ఉండరు కదండీ! స్వామివారిని కూడా పెట్టుకున్నాను. అలాగే ఉప్పు దీపం అన్నది ఈరోజు చాలా ప్రత్యేకం అండి. అమ్మవారి దగ్గర ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది. అందుకే నేను ఉప్పు దీపం అన్నది పెట్టుకున్నానండి. ఒకవేళ ఉదయం కుదిరిన వాళ్ళు సాయంత్రమైనా పెట్టుకోవచ్చు. నేను అమ్మవారికైతే ఈరోజు మల్లెపూల దండ అన్నది మాల వేశానండి. కామాక్షి దీపం పెట్టుకున్నాను. అలాగే నేను పూజలో సరస్వతి మాతను కూడా పెట్టుకున్నాను. కలశాన్ని కూడా పెట్టుకున్నాను. దీపాలు మీ ఇష్టం అండి. ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ నిండుగా కుంకుమ, పసుపు అన్నది అమ్మవారికైతే పెట్టాలి. అలాగే వెండి వస్తువులు ఉంటే లక్ష్మీదేవి, ఆవు దూడ, అలాగే స్వామివారి పాదాలు ఇవన్నీ కూడా నేనైతే పూజలో అయితే పెట్టుకున్నానండి. చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉందండి. నేను అమ్మవారిని పెట్టుకున్నాను. అలాగే స్వామివారి పాదాలు కానీ, లక్ష్మీ గవ్వలు, మనకి శంకు చక్రాలు ఇవన్నీ ఉంటాయి కదండీ! అమ్మవారి శుభప్రదమైన వస్తువులు ఏముంటే అవన్నీ కూడా పూజలో పెట్టుకోవచ్చండి. ఫస్టే పెట్టుకోవచ్చు. లేదంటే ఈరోజు అమ్మవారికి లక్ష్మీదేవికి అంకితం కాబట్టి ఈరోజు అమ్మవారికైతే పెట్టుకోవచ్చు. మీకెలా అనిపించింది అన్నది వీడియో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. పూజ అయితే ఇలా చేసుకున్నానండి. అమ్మవారిని ఇలా చూస్తుంటే మనసంతా ప్రశాంతంగా చాలా బావుందండి. నాకైతే మాత్రం మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.